అసెస్మెంటర్స్ చూద్దాం. అసలు ఫైల్ డెఫినేషన్ ఇంత ముందు వీడియో చూసినాం, మళ్ళీ ఇంకోసారి రికార్డ్ చేద్దాం. ఫైల్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అది ఎక్కడ స్టోర్ అవుతుంది? స్టోర్ ఇన్ ద సెకండరీ స్టోరేజ్ అనమాట. లైక్ హార్డ్ డిస్క్ అలా. ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఎంప్లాయీ ఫైల్, కస్టమర్ ఫైల్. కస్టమర్ ఫైల్లో కస్టమర్ రిలేటెడ్ డేటా ఉంటుంది, ఎంప్లాయీ ఫైల్లో ఎంప్లాయీ రిలేటెడ్ డేటా ఉంటుంది. సో ఈ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఫైల్ అంటుంది. అదంటే ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? సెకండ్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ ఫైల్ని నువ్వు యాక్సెస్ చేయాలంటే 3 విధాల యాక్సెస్ మెథడ్స్ ఉన్నాయి. సీక్వెన్షియల్, డైరెక్ట్ యాక్సెస్ అన్నా, రిలేటివ్ యాక్సెస్ అన్నా, రిలేటివ్ యాక్సెస్, ర్యాండమ్ యాక్సెస్. ఇవన్నీ దాని యొక్క డిఫరెంట్ పేరు. దీని ఇట్లా ఏదన్నా ఒకటే పేరు, ఒకటే డిఫరెంట్ నేమ్స్ ఫర్ డైరెక్ట్ యాక్సెస్. ఇంకోటి ఇండెక్స్ సీక్వెన్షియల్ యాక్సెస్. 1 by 1 దిస్ యాక్సెస్ మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్ చూద్దాం. సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్ అనేది అన్నిటికంటే సింపుల్ది. ఇంకా పేర్లో నుండి సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సీక్వెన్షియల్గా యాక్సెస్ చేస్తావు. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 50 రికార్డులు 50 రికార్డులు ఉన్నావు, నీకు 75 రికార్డు కావాలి. ఇప్పుడు నువ్వు 75 రికార్డుకి డైరెక్ట్గా వెళ్ళలేవు. 75 రికార్డ్ ఎట్లా 51, 52, 53 ఇట్లా అన్నీ ఒకదాంతో సీక్వెన్షియల్గా లాస్ట్కి 75. దీనివల్ల ఏమైపోతుంది? నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. డైరెక్ట్ నువ్వు 75 లోపలికి వెళ్ళలేవు. సీక్వెన్షియల్గా 51, 52 అట్లా అన్నీ సీక్వెన్షియల్గా అయిపోయాక లాస్ట్ 75 పోయి అప్పుడు ఇస్తుంది. సో దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్లో సింపుల్ అయినప్పటికీ మూడిట్లో అన్నిటికన్నా ఇదే సింపుల్, కానీ సీక్వెన్షియల్ ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేస్తావు అనమాట. సీక్వెన్షియల్గా యాక్సెస్ చేస్తావు. అర్థమైంది కదా? ఇంకొకటి దీని ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాగ్నెటిక్ టేప్. మ్యాగ్నెటిక్ టేప్లో ఏదైనా రికార్డు యాక్సెస్ చేయాలంటే సపోజ్ 20 రికార్డు దగ్గర ఉన్నావు అనుకో, నీకు 40 రికార్డు కావాలంటే అవన్నీ 20 నుంచి 40 రికార్డు అన్నీ సీక్వెన్షియల్ అన్నీ అయిపోయినాక 40 రికార్డును యాక్సెస్ చేయాలి. అలా అనమాట. ఇలా ఉంటుంది అనమాట. బిగినింగ్ కరెంట్ పొజిషన్ నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇలా 2 ఉంటాయి. రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్. రివీడ్ అంటే మళ్ళీ రీసెట్ అనమాట. సో ఇట్లా ఉంటుంది. రీడ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తుంది, తర్వాత రైట్ నెక్స్ట్, రీసెట్ ఆర్ రివెండ్. ఈ రీసెట్ ఆర్ రివెండ్ ఏం చేస్తుందంటే ఒక రీసెట్ కొట్టినాక ఇప్పుడు సపోజ్ కరెక్ట్ పొజిషన్ ఇక్కడ ఎక్కడో 40 రికార్డ్ దగ్గర ఉన్నావు. రీసెట్ ఆర్ రివెండ్ పెట్టినాక రీసెట్ అన్న రివెండ్ అని ఒకటే. రివెండ్ పెట్టినాక డైరెక్ట్ మళ్ళీ ఫస్ట్ రికార్డ్కి వెళ్తావు, బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ వెళ్తావు అనమాట. రీసెట్ ఆర్ రివెండ్ అంటే రీడ్ రైట్ ఆపరేషన్స్ మీకు తెలుసు. ఇదే సీక్వెన్షియల్ యాక్సెస్ అంటే ఇది. డైరెక్ట్ యాక్సెస్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 50 రికార్డు ఉన్నావు, నువ్వు 75 రికార్డు కావాలి నీకు. డైరెక్ట్ ఇవన్నీ 50 సీక్వెన్షియల్ చెక్ చేసుకుంటే అవసరం లేదు. డైరెక్ట్ నువ్వు 75 రికార్డు నువ్వు యాక్సెస్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హార్డ్ డిస్క్ కానీ, మ్యాగ్నెటిక్ డిస్క్ కానీ, ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ బ్లాక్స్ లాగా ఉంటాయి. అంటే బ్లాక్స్ లోపల ఏముంటాయి? ఫైల్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆ బ్లాక్స్ లోపల ఫైల్స్ ఉంటాయి. ఈ కలెక్షన్ ఆఫ్ బ్లాక్స్ని మ్యాగ్నెటిక్ డిస్క్ అంటారు, హార్డ్ డిస్క్ అట్లా అనమాట. డిస్క్ దీని ఎగ్జాంపుల్ చూడండి. రీడ్ ఎన్, రైట్ ఎన్, పొజిషన్ టు ఎన్. అంటే ఇప్పుడు సపోజ్ నేను 50 ఉన్న 75 పొజిషన్ కావాలి, పొజిషన్ టు 75 అంటారు. ఆటోమేటిక్గా 75 పొజిషన్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో దాన్ని నువ్వు యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? అట్లా ఉంటుంది అనమాట. ఈ పొజిషన్ టు ఎన్ అనేది ఒక సీక్ ఆపరేషన్. అంటే ఇది ఏం చేస్తుంది? పొజిషన్ టు ఎన్ ఏదైతే మన ఫైల్ పాయింటర్ ఉందో ఆ ఫైల్ పాయింటర్ని ఇప్పుడు 50 పొజిషన్ ఉన్నావు, ఆ 50 పొజిషన్ నుంచి ఏ పొజిషన్ తీసుకెళ్ళిపోతుంది? డైరెక్ట్ 75th పొజిషన్కి తీసుకుపోతుంది. ఈ లైన్ పొజిషన్ టు ఎన్ 75 రాస్తే ఏ పొజిషన్ నీకు ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ అక్కడ పెట్టేస్తే డైరెక్ట్ తీసుకుపోయి అక్కడ ప్లేస్ చేస్తుంది ఫైల్ పాయింటర్ని. ఫైల్ పాయింటరే ఇది పొజిషన్ ఏం రీడ్ రైట్ ఆపరేషన్ ఏమి ఉండదు దీని లోపల. జస్ట్ నీ ఏదైతే ఫైల్ పాయింటర్ ఉంటుందో ఫైల్ పాయింటర్తో నువ్వు ఫైల్ని సెర్చ్ చేస్తావు, యాక్సెస్ చేస్తావు. ఆ ఫైల్ పాయింటర్ని నువ్వు నీకు నచ్చే పొజిషన్కి తీసుకుపోయి పెట్టేది ఈ పొజిషన్ టు ఎన్ లైన్ అనమాట. ఇది ఒక సీక్ ఆపరేషన్. ఓకేనా? దాని ఎగ్జాంపుల్ చెప్పిన ప్యూస్ టు పొజిషన్ టు ఎన్ 75 అంటే అది తీసుకుని అక్కడ వెళ్తాయి. ఇలా నువ్వు డైరెక్ట్గా ఏ నెంబర్ కావాలి. ఇప్పుడు సపోజ్ నాకు 99 ఫైల్ కావాలి, 99 ఫైల్ కావాలి. నువ్వు ఎక్కడో ఫస్ట్లో నువ్వు డైరెక్ట్ పొజిషన్ నేను రీడ్ చేయాలనుకుంటున్నాను. రీడ్ 99 పొజిషన్ టు 99 అన్న. నేను ఎక్కడో ఫస్ట్ ప్లేస్లో ఉన్నా, డైరెక్ట్ 99కి వెళ్ళిపోతుంది. ఈ ఫైల్ పాయింటర్ డైరెక్ట్ ఫస్ట్ దగ్గర నుంచి తీసుకుపోయి 99 తీసుకెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు సిమ్యులేషన్ ఆఫ్ సీక్వెన్షియల్ యాక్సెస్ ఆన్ డైరెక్ట్ యాక్సెస్. ఇప్పుడు సీక్వెన్షియల్ యాక్సెస్కి డైరెక్ట్ యాక్సెస్కి ఒకసారి డిఫరెంట్ చూడండి. ఇలా రీసెట్ ఉంది, రీడ్ నెక్స్ట్, రైట్ సైడ్. రీసెట్ అంటే మళ్ళీ బిగినింగ్కి వెళ్తుంది. వేరే డైరెక్ట్ యాక్సెస్లో చూడండి కరెంట్ పొజిషన్ ఎప్పుడు 0 ఉంటుంది, రీడ్ కరెంట్ పొజిషన్ +1 అట్లా వెళ్తుంది. తర్వాత రైట్ కరెక్ట్ పొజిషన్
కరెంట్ పొజిషన్ ఈక్వల్స్ టు కరెంట్ పొజిషన్ ప్లస్ 1 ఇలా ఉంటుంది అనమాట డిఫరెన్స్. ఏమో లాస్ట్కి వచ్చేస్తే మనకు ఉన్నది ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ యాక్సెస్లో ఏమవుతుందంటే ఇప్పుడు నీ దగ్గర ఒక 5000 రికార్డ్స్ ఉంటావు, ఇట్లా 5000 రికార్డ్స్ ఇట్లా డివైడ్ అవుతాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్లో 1000 రికార్డ్స్లోకి డివైడ్ అయినాయి. 1 2 3 4 5 బ్లాక్స్లోకి డివైడ్ అయినాయి. ఈ 5000 రికార్డ్స్ ఒక్కొక్క బ్లాక్లో 1000 రికార్డ్స్ ప్లేస్ అయినాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని మాస్టర్ ఇండెక్స్ ఆర్ ప్రైమరీ ఇండెక్స్ అంటారు. దీంట్లో రెండు ఉంటాయి. ఈ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, నాకు 0 నుంచి 1000 రికార్డ్స్ వరకు ఉన్నాయి. ఇంకొకటి ఇది చూసినా ఇలా పాయింటర్ ఉంటుంది. ఈ పాయింటర్ ఏం స్టోర్ చేస్తుంది అంటే ఏదైతే అడ్రస్ ఆఫ్ సెకండరీ ఇండెక్స్ పక్కన ఇంకొక సెకండరీ ఇండెక్స్ ఉంటుంది. ఆ సెకండరీ ఇండెక్స్ యొక్క పాయింటర్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ని స్టోర్ చేసేది పాయింటర్ అన్నమాట. అర్థమైందా? ఇండెక్స్ సీక్వెన్షియల్లో ఏమవుతుంది అంటే ఒక 5000 రికార్డ్స్ 10,000 రికార్డ్స్ ఉంటుంది. ఫస్ట్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు 10,000 అనుకో 10 బ్లాక్స్లోకి డివైడ్ అయిన అనుకున్నాం. ఒక బ్లాక్లో 1000 రికార్డ్స్, సేమ్ ఇక్కడ 5000 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఒక బ్లాక్లో 1000 అనుకుంటా 5 బ్లాక్స్లోకి డివైడ్ అయినాయి. డివైడ్ అయినాక ఈ మాస్టర్ ఇండెక్స్ ఆర్ ప్రైమరీ ఇండెక్స్ అనొచ్చు. దీన్ని రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రికార్డ్స్ ఉన్నాయి, ఇంకోటి పాయింటర్. ఈ పాయింటర్ ఏం చేస్తుంది, ఈ పాయింటర్ దగ్గర ఏముంటుంది అంటే పాయింటర్ యాజ్ ద అడ్రస్ ఆఫ్ సెకండరీ ఇండెక్స్. ఓకేనా, దీని ఒక ఇండెక్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు 3575 అనే ఒక ఫైల్ కావాలి, యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఒక సర్చింగ్ ఆల్గోరిథం 3000 to 4000 మిడిల్ ఉంటుంది ఈ నెంబర్. సో అక్కడికి వెళ్ళి ఈ పాయింటర్ దగ్గర ఈ పాయింటర్ ఏం చేస్తుంది, దాని సెకండరీ ఇండెక్స్ యొక్క అడ్రస్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ పాయింట్ చేస్తుంది. అంటే 3575 అనేది 3500 to 3600 మిడిల్లో నెంబర్. పక్కన మళ్ళీ ఇంకొకటి పాయింటర్ ఉంటుంది. సెకండరీ ఇండెక్స్లో కూడా ఒక పాయింటర్ ఉంటుంది. ఈ పాయింటర్ దగ్గర కరెక్ట్ ఆ ఫైల్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్ ఉన్నదో అనే ఒక అడ్రస్ ఈ పాయింటర్ దగ్గర ఉంటుంది ఈ బ్లాక్లో. సో అది ఆటోమేటిక్గా అది ఎక్కడ ఉందో అది పాయింట్ చేస్తుంది. అక్కడ నుంచి మనము ఫైల్ని యాక్సెస్ చేస్తాం. ఇది ఇండెక్స్ సీక్వెన్షియల్ యాక్సెస్. బేస్డ్ ఆన్ ఇండెక్స్ మనము ఫైల్ని యాక్సెస్ చేస్తున్నాం. అందుకే దీనికి ఇండెక్స్డ్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెథడ్ అని వచ్చింది. ఇవి మన ఒక 3 ఫైల్ యాక్సెస్ మెథడ్స్. ఫస్ట్ వచ్చి సీక్వెన్షియల్, సెకండ్ డైరెక్ట్ యాక్సెస్, థర్డ్ది ఇండెక్స్ సీక్వెన్షియల్ యాక్సెస్.